రంగారెడ్డి జిల్లా ఆర్థిక స్థితిపై ఇది ఒక క్విక్ బ్రీఫ్. ఎకనామిక్ సర్వే 2024-25 రిపోర్ట్ వచ్చింది కదా, దాని ప్రకారం మన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఏకంగా భారతదేశంలోనే అత్యంత సంపన్న జిల్లాగా నిలిచింది. ఆశ్చర్యంగా ఉంది కదూ. అసలు దీని వెనుక ఏముందో క్లుప్తంగా చూద్దాం. ఓకే, మొదటి విషయం ఏంటంటే రంగారెడ్డి జిల్లా తలసరి జీడిపి అంటే అక్కడ ఒక్కో వ్యక్తి సగటు ఆదాయమన్నమాట ఏకంగా 11.46 లక్షలు. అంటే ఆలోచించండి, హర్యానాలోని గురుగ్రామ్, కర్ణాటకలోని బెంగళూరు అర్బన్ ఇలాంటి పెద్ద పెద్ద జిల్లాల్ని కూడా వెనక్కి నెట్టేసింది మన రంగారెడ్డి. మరి రెండో పాయింట్, ఈ రేంజ్ వలక్షికి కారణమేంటి? ముఖ్యంగా ఇక్కడ బలంగా వేళ్లొనుకున్న ఐటీ, ఫార్మా పరిశ్రమలు, వీటికి తోడుగా సూపర్ కనెక్టివిటీ, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కలిసొచ్చాయన్నమాట. సో చూశారుగా, కీలకమైన పరిశ్రమలు, దానికి తగ్గట్టు మౌలిక వసతులు, ఈ రెండింటి బలంతో